Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another day in my life. సో ఇదంతా కూడా నేను వెనస్డే షూట్ చేసిన వ్లాగ్ అండి. సో మార్నింగ్ లేవగానే టీతో నా డే అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చిన్న కప్ ఏమో నాకు, పెద్దదేమో మా అత్తమ్మకు. అత్తమ్మ వచ్చారనమాట ఊరు నుండి. సో కాబట్టి ఇంకా నేను తను టీ తాగేసాము. యాక్చువల్లీ మా హస్బెండ్ మిస్ అయ్యారు అని మీరు అనుకోవచ్చు. సో తను వచ్చేసి వాళ్ళ ఫాస్టింగ్, దానికోసమే నేను మా అత్తమ్మ టీ తాగేసి తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కోసమని చట్నీ రెడీ చేసేసుకున్నాను. దాని తర్వాత ఫ్రెష్ అయిపోయేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎస్టర్డే ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా. సో ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశ అనమాట. ప్రతి వీడియోలో నేను చెప్పినట్టే నాకు దోశ అంటే బోర్ కొట్టదు. మీకెవరికైనా దోశ అంటే బోర్ కొడితే సారీ అండి, నేనేం చేయలేను. ఎందుకంటే దోశ ఎనీ టైం ఎనీవే ఎలాగైనా ఎప్పుడైనా నేను తినడానికి ఇష్టపడతాను కాబట్టి ఇది నేను ఆల్రెడీ మన వీడియోస్లో షేర్ చేసుకున్నాను. సో ఇవాళ మంచిగా జింజర్లీ ఆయిల్, అదే అండి నువ్వుల నూనెతో మంచిగా దోశని పొడి దోశ వేసుకొని రోస్ట్ చేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేను. యాక్చువల్లీ నేను ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇలా నువ్వుల నూనెతో దోశలు వేయటము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, మంచి అరోమాటిక్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా కిచెన్ విండో కొంచెం డర్టీగా అయిపోయింది అండ్ నాకే చూడడానికి సరిగ్గా లేదు. ప్లస్ వీడియోస్లో అది చూస్తూ ఉంటాం కదా, నాకే నచ్చినప్పుడు మీకు ఎలా నచ్చుతుంది. సో దానికోసమే అదంతా కూడా క్లీన్ చేసుకొని సెట్ చేసుకొని ఇలా ఒకసారి క్లీన్ చెక్ చేసుకుంటున్నాను. సో విండోతో పాటు ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో మొత్తం ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా క్లీన్ చెక్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో రైస్ కోసం అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఏం స్పెషల్ రైస్ కాదు, నార్మల్ రైసే, బట్ ఎందుకో ఇవాళ ఈ పాట్లో చేయాలనిపించి ఇందులో వండుతున్నాను. సో రైస్‌కి ఒక పక్క పెట్టేసాను. ఇంకో వైపేమో ముద్ద కోసం పెట్టేసాను, రాగి ముద్ద కోసం. యాక్చువల్లీ అత్తమ్మ రాగి ముద్దనే తింటారు. సో రైస్ తక్కువగా తింటారు. సో దానికోసమే తనకి రాగి ముద్ద అండ్ మాకేమో రైస్. ఇంకా ఇవాళ కర్రీ వచ్చేసి బీన్స్ కర్రీ చేసేసాను. దాంతో పాటు ఇంకా చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. అత్తమ్మ ఆల్మోస్ట్ ఎక్కువగా చట్నీస్‌తో రాగి ముద్ద తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. లంచ్ చేసేసాక కొంచెం రెస్ట్ తీసుకున్నాను. దాదాపు 4:30 అవుతుంది టైము. సో ఇంకా లేచి కాసేపు నా ఈవినింగ్ పనులు ఉంటాయి కదా, అవి చేసుకుందాము అని చెప్పేసి లెగిసాను. యాక్చువల్లీ రెగ్యులర్గా నాకు అంత స్ట్రెయిన్గా అనిపించదు. ఇవాళ మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అసలు కూర్చున్నదే లేదు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కిచెన్ కొంచెం విండో అది క్లీన్ చేసుకున్నాను కదా, సో అలా సరిపోయింది కాబట్టి కొంచెం ఫీట్ బాగా పెయిన్గా అనిపించేసరికి కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను. సడన్గా మనం చాలాసేపు ఎక్కువగా అలా నిల్చుంటే అలా అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఈవినింగ్ కాఫీ ఇలా తాగితే నైట్ నిద్ర వస్తలేదు అని చెప్పాను కదా, దానికోసమే కొంచెం హెర్బల్ టీ తాగుదామని చెప్పేసి కాసేపు అలా చిల్ అవుతూ ఉన్నానన్నమాట బయట కూర్చొని. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, చాలా వేడిగా ఉంటుంది ఇంట్లో. బయట చాలా చల్లగా ఉందన్నమాట, పీస్ఫుల్గా. సో ఇంకా దాని తర్వాత ప్లాంట్స్కి అయితే వాటరింగ్ చేస్తున్నాను. యాక్చువల్లీ డేకి ఒకసారైనా వాటరింగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే డైలీ చేస్తున్నా కూడా చాలా డ్రైగా అయిపోతుంది అనమాట. దానికోసమే ప్లాంట్స్కి వాటరింగ్ డైలీ ఖచ్చితంగా చేస్తున్నాను ఈ మధ్య కాలంలో.
అండ్ నాకు కొంచెం ఈవినింగ్ ఇలా ఒక సింపుల్ యాక్టివిటీ కొంచెం మైండ్ రిలాక్స్డ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ మనం కూడా కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి డైలీ ఇలా అయితే నేను ప్లాంట్స్‌కి వాటరింగ్ అది ఇది చేస్తూ ఉన్నాననమాట. దాని తర్వాత ఇంకా మంచిగా కొద్దిసేపు బయట కూర్చొని రిలాక్స్ అయ్యాను. సన్‌సెట్‌ని ఎంజాయ్ చేస్తూ. నేను చాలా సార్లు గమనించాను. ఒక్కొక్క రోజు మంచిగా ఇలా బాగా మేఘాలొస్తాయి. ఒక్కొక్క రోజు అసలు మేఘాలే కనిపించవు. ఎందుకో మరి నాకైతే తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు తప్పకుండా కమెంట్ చేయండి. దాని తర్వాత ఇంకా ఫాస్టింగ్ అని చెప్పాను కదా! మా హస్బెండ్ తను 6కి బ్రేక్ చేస్తారు ఫాస్టింగ్ ఈవినింగ్ 6:00కి. సో, తన కోసం అయితే ఇక్కడ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాను. ఎవరైనా సరే మనము ఫాస్టింగ్ ఉన్నాము అనేసి చాలా సేపు మనము ఖాళీ కడుపుతో ఉంటాం కదా! సడెన్‌గా ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు ఎక్కువగా సాలిడ్స్ తీసేసుకోకుండా ఇలా ఫస్ట్ ఫ్రూట్స్‌తో మనము ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేసిన తర్వాత మనము వేరే ఫుడ్ ఏదైనా సాలిడ్స్ అది తీసుకుంటే మనకి స్టమక్ అనేది అప్సెట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మనం చాలా సేపు గ్యాప్ ఉంటాం కాబట్టి ఫస్ట్ మనం ఇలా చిన్నగా తీసుకొని ఈజీ డైజెస్టబుల్ ఫ్రూట్స్ ఇట్లా ఏదైనా తీసుకున్న తర్వాత మనం నార్మల్‌గా తినేయొచ్చు. లేదంటే మనకి గ్యాస్ట్రైటిస్ ఇలా వచ్చే సమస్యలు లేదా కాన్‌స్టిపేషన్, స్టమక్ పెయిన్ ఇట్లా హెల్త్ అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కాబట్టి సో, ఎవరైనా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇలాగ ఫస్ట్ ఫ్రూట్స్ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్స్ తీసుకొని తర్వాత మనము నార్మల్‌గా ఏదైనా ఫుడ్ తీసుకుంటే బెటర్. సో, దానికోసమే నేనిక్కడ వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నాను. సో, ఇంకా ఇది కట్ చేస్తుండగానే ఇంకా చిన్న పని పడి ఇంకా బావ వాళ్ళ ఇంటికి వచ్చామనమాట. సో, బావ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ స్ట్రీట్‌లో 2 వైపులా కూడా ఇలా మంచిగా చెట్లుంటాయి. చూస్తున్నారు కదా! చాలా గుబురుగా ఉంటాయి. చాలా చల్లగా ఉంటదనమాట. సో, అక్కడికి వెళ్ళొచ్చి ఇక తర్వాత తనకి ఫ్రూట్స్ అయితే ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత ఇవాళ డిన్నర్ వచ్చేసి దోస. అంటే రైస్ ఇంకా కర్రీ కూడా ఉంది. సో, దోస తిన్న తర్వాత రైస్ కొద్దిగా తింటే సరిపోతుంది కదా అని చెప్పేసి దోస ఇచ్చేస్తున్నాను. సో, ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఎప్పుడు ఒకే దోస కాకుండా ఎగ్ దోస, కారం దోస ఇలా డిఫరెంట్‌గా వేసుకుంటాం. సో, ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయడం, షేర్ చేయడం, మీకెలా అనిపించిందో కమెంట్ చేయడం, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.